గిల్, రేపటి మ్యాచ్కి బాగా ప్రిపేర్ అయినావా? గేమ్ ప్లాన్ ఏందే? గేమ్ ప్లాన్ ఏముంది గౌతీభాయ్? న్యూజిలాండ్ వాళ్ళు ఉడియలని లైట్గా తీసుకుంటున్నట్టున్నారా? పెద్ద తలకాయలు పెద్దగా కనపడట్లేదు. పిల్ల బచ్చాగాళ్ళ మీద ఏం ఆడమంటావు భాయ్? అలా అనుకునే పోయినసారి హోమ్ టెస్ట్ సిరీస్ మింగబెట్టారు. అయినా గానే పిల్ల బచ్చాగాళ్ళంటావేందిరా? విజయ్ హజారే ట్రోఫీలో కూడా డొమెస్టిక్ పిల్ల బచ్చాగాళ్ళ మీద ఏందిరా నువ్వు ఆడమా? కనీసం గోవాతో మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయినావు కదరా? నన్ను టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదని కొంచెం బాధగా ఉంది గౌతీబాయ్. అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేసావనుకో, కెప్టెన్సీతో పాటు ఉన్న స్పాట్కి కూడా బొక్కపడుద్ది. నీ ప్లేస్లోకి వైభవ్ సూర్యవంశీ గారిని నూకరావాల్సి వస్తుంది. గౌతీభాయ్, ఏం కుల్దీప్ ఏంది మందల? నేను బౌలింగ్ వేసే టైంలో అవుట్కి అప్పీల్ చేస్తుంటే మన రోహిత్ భాయ్ కోఆపరేట్ చేయకపోగా నన్ను పిల్లకాయని చూసినట్టు చూసి నవ్వుతున్నాడు బాయ్. రివ్యూ తీసుకోమని కెప్టెన్ని అడుగుతున్నా ప్రతిసారి అడ్డమొస్తున్నాడు. నువ్వు కొంచెం రోహిత్కి చెప్పు బాయ్. ఒరే అభయ, నా మాట యాడేంటున్నాడు రావాడా? ప్రాక్టీస్ సెషన్లో నేను చెప్పిన కాడ కాకుండా ఆ రోహిత్ కోహ్లీ కలిసి వాళ్ళు బుద్ధి పుట్టిన కాడ ప్రాక్టీస్ చేస్తున్నారా? నా బాధ ఎవరికిరా చెప్పుకునేదా? ఓ పని చేస్తాలే. ఒరే గిల్లు, కుల్దీప్ బౌలింగ్ వేసే టైంలో ఆ రోహిత్ గాన్ని స్లిప్లో పెట్టబాక. వీలైతే థర్డ్ మ్యాన్లో కానీ లాంగ్ ఆన్లో కానీ నొక్కపోయి ఆడ పన్నుకు. ఏం గంభీర్, నా వెనక నా గురించి ఏందో పెద్దగా డిస్కషన్ నడుస్తున్నట్టుందే. ఏం లేదు శర్మ, గేమ్ ప్లాన్ లో భాగంగా నీకు కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నా. వాటిని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. ఆర్డర్ చేస్తున్నావా? సూచనలు ఇస్తున్నా. నా కోసం కాదు, టీం కోసం. బొక్కలే, త్వరగా చెప్పు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలా? చూడు అభయ, నీకు తెలిసిందే కదా, గిల్ గత కొన్ని మ్యాచ్ల నుండి ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు లాస్ట్ టైం జైస్వాల్కి ఎలా కోఆపరేట్ చేశావో సేమ్ గిల్కి కూడా అలానే కోఆపరేట్ చెయ్యి. అంటే నేను ఏం చేయాలా? పవర్ ప్లేలో స్టార్టింగ్ నుండే నువ్వు ఎదురు దాడి చేయాలి. కుదిరితే సిక్సా లేదా సింగిలా, అంతే. బాళ్ళు మాత్రం తినబాక. ఒకవేళ గిల్లు స్ట్రైకింగ్లో ఉంటే వాడిని బౌండరీలు కొట్టమని పోడు పెట్టబాక. టైం తీసుకొని ఓవర్ 5వ బాల్కి సింగిల్ తీసిస్తాడా? నువ్వు లాస్ట్ బాల్కి 6 కొట్టు చాలు. ఏందే, వాడు ఓవర్లో 4 బాల్ తినేసి 5వ బాల్ సింగిల్ తీసి ఇస్తే నేను 6 కొట్టాలనా? ఒకవేళ మిస్ అయ్యి నేను అవుట్ అయిపోతే? ఉరిని అమ్మ బడవా, పెద్ద ప్లానింగే చేశారు కదరా నా మీద. అలా అనకు రోహిత్. ఉడేలో హైయెస్ట్ 6లు నువ్వే కదా కొట్టిందా? నీ మీద అంత నమ్మకం నాకా? ముందు నేను అడిగినప్పుడల్లా అది తీయమని చాలు. ఏం తీయాలా? అదే గంభీర్. దాన్ని ఏదో అంటారు. ఏమంటారు? అదే చెప్పాను కదా, క్రూషియల్ టైంలో అది తీయమని చాలు. ఏం తీయాలబ్బా? ఓ, సింగిలా? కరెక్ట్గా చెప్పినావు గౌతి. ఇంకో చిన్న మాట. చెప్పు. మ్యాచ్లో మధ్య మధ్యలో దూరి ఫీల్డింగ్ మార్చమని గిల్కి సలహాలు ఇవ్వబాక. బౌలర్స్కి కూడా ఏ ఏరియాలో బౌలింగ్ చేయాలనో కూడా చెప్పబాక. ఏందివా నీ బాధ? టీంని గెలిపించేదానికి ఆ మాత్రం హెల్ప్ చేయకూడదా? చూడండియా, మ్యాచ్ గెలిస్తే గంభీర్, గిల్ క్రెడిట్ తీసుకుంటారంట. ఓడిపోతే మాత్రం టీంలో 2 సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారి వల్లే ఓడిపోయినారని చెప్పుకు తిరిగేటట్టుందే. హాయ్ సర్పంచ్ సాబ్. ఏంది చిక్కుబాయ్, నువ్వు కూడా అలానే పిలుస్తున్నావే? ఫ్యాన్స్ అందరూ నీకు పెట్టిన ముద్దు పేరు అభయ. నువ్వు దాని గురించి దిగులు పడబల్లా. ఇప్పుడు ఎట్టుంది నీ ఫిట్నెసా? ఏదో మీ అందరి దయ వల్ల బానే ఉంది చిక్కుబాయ్. చూసినాంలే హజారా ట్రోఫీలో నీ పెర్ఫార్మెన్సు. మీ అంత కాదులే బాయ్. నువ్వేమో 2 సెంచరీలు బాదినవు. సెంచరీలది ఏముంది అయ్యరు? నీకు నచ్చనుడి ఫేసు ఓసారి తలుచుకో, డబుల్ సెంచరీ అయినా కొట్టి పవర్ నొక్కుతావు. చిక్కు భాయ్, మళ్ళీ మనం కలిసి ఆడతాం అనుకోలేదు బాయ్. మనం 2027 వరల్డ్ కప్లో కూడా కలిసి ఆడబోతున్నాం డిఎస్పీ సిరాజ్. దాని గురించి నువ్వు దిగులు పడబాక. నువ్వు కూడా హజారా ట్రోఫీలో బాగానే ఎరగదీస్తున్నావే. నా టార్గెట్ కూడా 2027 వరల్డ్ కప్ ఆడటమే భాయ్. అందుకనే గ్యాప్ తీసుకోకుండా అన్ని మ్యాచ్లు ఆడుతున్నా. సిరాజు, ఏంది ఉప్పర మీటింగా? మ్యాచ్ ప్రాక్టీస్ చేయవా? రేపు మ్యాచ్లో ఆడడానికి ఇంట్రెస్ట్ లేనట్టుందే నీకా? అదేం లేదు గౌతీభాయ్. కోహ్లీ బాయ్తో కాసేపు మాట్లాడి మ్యాచ్ ప్రాక్టీస్కి పోదాం అనుకుంటున్నా. అరగంట ఆగి వస్తానని చెప్పు మీ కోచ్కి. నేను చెప్పినప్పుడు రాకపోతే మ్యాచ్లో నీ బదులు హర్షిత్ గాడిని తీసుకోమని ఆ గిల్గాడికి చెప్తా. వస్తానా గౌతీభాయ్? ఎందుకురా అంత భయం నీకా? నేడో రేపో రాలిపోయే ఆకుగారి గురించి అంత భయపడబల్లా. మ్యాచ్లో గనక ఆడకపోని ఈ రోకగాల సంగతి చెప్తా.